Hello guys, welcome to the brand new reality show One Day CEO. And today we have our first CEO. Hi, sir. Myself Prashant. Myself, Samir. Yes guys, today we have our first One Day CEO, Mr. Samir. And we'll see how the things, అంటే మన ముందుకు ఎట్లా వెళ్తాం అనేది చూసుకుందాం ఈ ప్రోగ్రాంలో. హాయ్ సమీర్. Hi. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ వి స్టార్ట్ మనం ఏంటంటే మీరు వీడియో చూసారా? ఫస్ట్ వీడియో. ఓకే, సో ఆ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మెయిన్గా రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటేమో 30K గాయ్, ఇంకోటేమో వన్ డే CEO క్యారెక్టర్. సో బేసికల్గా నేను 30K గాయ్ని రిప్రజెంట్ చేస్తున్నాను, మీరు వన్ డే CEO రిప్రజెంట్ చేస్తున్నారు. సో ఓవరాల్ ఆ వీడియోలో ఏం చెప్తున్నాను అంటే మన సిరీస్ లో కూడా ఓవరాల్ గా థీమ్ ఏంటి అంటే ఈ 30K గాయ్ జీవితంలో ట్రాప్ అయి ఉన్నాడు, బయటికి రాలేకపోతున్నాడు. సో హోప్లెస్నెస్. సో తను వన్ డే మీలాంటి వన్ డే సీఓని కలుస్తాడు. బేసికల్గా ఒక క్యారెక్టర్ ని కలుస్తాడు. సో ఆ క్యారెక్టర్ ఇచ్చే ధైర్యం, ఆ క్యారెక్టర్ ఇచ్చే స్ట్రాటజీస్, ఆర్ మేబీ ముందు ఫ్రెండ్ లాగా ఉండి సో కాన్వర్జేషన్ లో హెల్ప్ చేసి ముందుకు ఆ డెసిషన్ కి హెల్ప్ చేసి సో ముందుకు తీసుకెళ్తాడు అనమాట. సో అలాంటి క్యారెక్టర్ మీరు ప్లే చేస్తున్నారు. అండ్ ఓవరాల్ గా మనకు నెక్స్ట్ వచ్చే CEO కూడా ఓవరాల్ గా ఇదే. సో నేను 30K గాయ్ రిప్రజెంట్ చేస్తున్నాను, మీరు వన్ డే CEO గా రిప్రజెంట్ చేస్తున్నాను. సో బిఫోర్ ఇది మన ఓవరాల్ బ్యాక్ స్టోరీ ఆఫ్ వన్ డే CEO ప్రోగ్రామ్. అయితే నేను ప్రమాణ స్వీకారం అనే కాన్సెప్ట్ ని ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు ఏదైనా చూసారా ప్రమాణ స్వీకారం? అవును, చూశాను. మూవీస్ లో భరత్ అనే నేను, బాహుబలిలో ప్రమాణ స్వీకారం చేశాను. ఎగ్జాక్ట్లీ. సో ఓవరాల్ గా నేను అలాంటి ప్రమాణ స్వీకారం మన ఫస్ట్ ఎపిసోడ్ లో ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ మనకు నెక్స్ట్ వచ్చే గెస్ట్ కానీ నెక్స్ట్ వచ్చే వన్ డే CEO కానీ సో ఇలాంటి ప్రమాణ స్వీకారాలను చేస్తుంటారు అనమాట. సో ఇదొక ఆప్షన్, అంటే బేసికల్ గా ఇదొక ఇంట్రడక్షన్ ఆఫ్ ఎవ్రీ క్యారెక్టర్. సో దాన్ని ఎలా ఉండాలి అని అనుకుంటున్నాను అంటే, ఒకటి మీరు క్యారెక్టర్ ప్లే చేసేది, రెండోది ఏంటంటే 30K గాయ్ జీవితాన్ని. సో ఈవెన్ మన ఇంట్రడక్షన్ లో చూసుకున్నట్టయితే సో గోట్ లైఫ్ నుండి గోట్ లాగా వెళ్తానని. సో ఓవరాల్ గా ఈ ప్రమాణ స్వీకారం అనే ఐడియా మీరు అప్రూవల్ ఇస్తారా? వాట్ యూ థింక్, చెప్పండి. సో ఐడియా బాగుందా? లైక్ ప్రమాణ స్వీకారం అనేది డెఫినెట్ గా. సో యాజ్ ఎ CEO గా మీరు సైన్ చేస్తారా? అంటే ఐ మీన్ టు సే మీరు అప్రూవల్ ఇస్తారా? అప్రూవల్ ఇస్తానండి. ఓకే, వండర్ఫుల్. మన స్వేరింగ్ సెరమనీ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ వన్ డే CEO అనే నేను ఈ 30K గాయ్ జీవితాన్ని గోడ్ లైఫ్ నుండి గోడ్ గా మారుస్తానని ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. సో ఈ ప్యాటర్న్ లో ఉంటుంది. ఓకేనా? సో మన ఫస్ట్ బిఫోర్ వి స్టార్ట్ ద షో ఐ వాంట్ యూ టు కంప్లీట్ దిస్, బట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ ప్రమాణ స్వీకారం అనే కాన్సెప్ట్ మనం ఎందుకు చూస్తున్నాము అంటే, బేసిక్ ఐడియా అనేది ఎవరికైనా ఉండాలి. ఇప్పుడు మనం కథ అనేది ఓవరాల్ మన సోల్ ఆఫ్ వన్ డే CEO ఏంటి అంటే ఈ ప్రమాణ స్వీకారంలో తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యారెక్టర్ ని హైలైట్ చేస్తున్నాం మనం. మీరు ఏదైతే ప్లే చేస్తున్నారో ఈ టూ క్యారెక్టర్స్ మీరు వన్ డే CEO గా ప్లే చేస్తున్నారు అండ్ ఈ 30K గాయ్. సో ఈ రెండు కలిసి ఉంటేనే ఆ స్వీకారంలో కంప్లీట్ అయిపోవాలి. అండ్ అట్లా అని జనరల్ గా ప్రమాణ స్వీకారం అనే కాన్సెప్ట్ లో మనకి ఏంటి అంటే పేజీలు ఉంటది, అంటే చాలా లెంజీగా ఉంటది. సో అది మేబీ వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో అందుకనే మనం ఏం చేస్తున్నాము అంటే షార్ట్ అండ్ స్వీట్ గా, అండ్ అట్లాగే మన ఏదైతే థీమ్ ఉందో వన్ డే CEOది అది వెళ్ళేటట్టు, అంటే ఆ మెసేజ్ అంటే ఈజీగా ఎవరైనా సరే ఏ ఎపిసోడ్ నుంచి చూసినా వాళ్ళకి అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే ఇది ఒక రియాలిటీ షో. దీంట్లో మన 30K గాయ్ జీవితాన్ని ఈ వన్ డే CEO మారుస్తాడు. ఎలా మారుస్తాడు అనేది షో అన్నమాట. బికాస్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో మనకు ఛాలెంజెస్ ఉంటాయి, కొన్ని రియల్ టైమ్ లో మనం మార్కెట్ లో వెళ్ళి మాట్లాడాల్సి వస్తుంది, కొన్ని ఎగ్జిక్యూషన్ ఏదైతే ఐడియాస్ మీకు అప్రూవల్ తీసుకుంటున్నానో యాజ్ ఎ CEO. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ వి లాంచ్ ఏంటంటే అసలు CEO జాబ్ ఏంటి,
అంటే జనరల్ గా ఏంటంటే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అవును. అంటే బేసికల్ గా CEO అనేవాడు డెసిషన్ మేకర్. అంటే కొన్ని పాలసీస్ కానీ స్ట్రాటజీస్ కానీ అవును. మన వాళ్ళు యాజ్ ఎ సీఈగా మీరు టైం పెట్టాల్సి ఉంటుంది, ఆర్ మీరు ఇంట్రడ్యూస్ చేయాల్సి వస్తుంది. ఓవరాల్ గా కంపెనీ స్ట్రక్చర్ కానీ ఆర్ పాలసీస్ కానీ ఆఫర్స్ కానీ ఎనీథింగ్. సో అన్ని సెగ్మెంట్స్ లో ఒక CEO రోల్ ఏం చేస్తాడు అంటే ఈ కరెక్ట్ గా వెళ్తున్నా లేదా చెక్ చేసుకుంటాడు. ఆర్ ఏదైనా సరే కొత్త కొత్త ఆఫర్స్ ఇంట్రడ్యూస్ స్ట్రాటజీస్ కావాలంటే CEO అప్రూవల్ కావాలి. సో మీరు ఆ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. సో మీరు ఆ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు కాబట్టి మనకు ఈ ఫస్ట్ ఎపిసోడ్ లో మనం ఏం డిస్కస్ చేస్తున్నాము అంటే అసలు ఈ ఓత్ సెరమనీ అనేది బాగుంటుందా బాగుండదా. సో ఎగ్జాంపుల్ అది డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మీరు యాజ్ CEO గా అప్రూవల్ ఇస్తున్నారు. ఏమని ట్రై చేస్తే బాగుంటది అనేది కాన్సెప్ట్ చెప్తున్నారు. సో దాన్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఓకే, సో ఓవరాల్ గా మీరు కొంచెం ప్రాక్టీస్ చేయాలి. అంటే ఇది అంటే ఇప్పుడు పర్ఫెక్షన్ అంటే ఒక ప్రాపర్ గా వచ్చేటట్టు మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంటది అంటే వన్ డే CEO అనే నేను 30K గా జీవితాన్ని గోట్ లైఫ్ నుండి గోట్గా మారుస్తానని ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. సో ఇది ఓవరాల్ గా మీరు చెప్పాల్సింది. సో యూ టేక్ ఎ నోట్. ఒకసారి చెప్పండి. వన్ డే CEO అనే నేను 30K గాయ్ జీవితాన్ని గోట్ లైఫ్ నుంచి గోటుగా మార్చాలని ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. పర్ఫెక్ట్, వండర్ఫుల్. ఎస్, సో యాజ్ అ CEO గా ఫస్ట్ నాకు అప్రూవల్ వచ్చింది ఈ స్వెరింగ్ సెరమనీ అంటే ప్రమాణ స్వీకారం గురించి. సో నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్స్ లో డిఫరెంట్ CEOs ఉంటారు, డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి, అండ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ గురించి మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ మీరు కూడా నెక్స్ట్ వన్ డే CEO అవ్వాలనుకుంటే డెఫినెట్ గా మీరు పేజ్ ఫాలో అవ్వండి, #1 day CEO అని టైప్ చేయండి. అండ్ మీకు నెక్స్ట్ ప్రొసీజర్ చెప్తాను, హౌ యూ కెన్ బి ద వన్ డే CEO అని. ఓకే, సో దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ఎపిసోడ్. సో స్టే ట్యూన్ అండ్ లెట్స్ మీట్ అప్ హియర్ ఫర్ ద నెక్స్ట్ షో. సో మీరు ఏమైనా ఇన్పుట్స్ ఇస్తారా యాజ్ అ CEO? ఇంకా నెక్స్ట్ ఎలా ఉండాలి, ఏదైనా ఐడియాస్? గోట్ లైఫ్ నుంచి గోటుగా మార్చాలని ప్రమాణ స్వీకారం చేశారుగా, సో అది మీరు వచ్చే వీడియోస్ లో తెలుసుకోండి. డెఫినెట్గా ఇంకా ఏమైనా క్రేజీ ఐడియాస్ ఉన్నాయి అంటే ఇట్లాంటివి చేయొచ్చు. ఆర్ మేబీ ఓవరాల్గా ఏంటి అంటే మనకు మనం ఏంటో తెలియాలి, మనం ఎలాంటి పని చేస్తున్నాం తెలియాలి. ఓవరాల్గా ఒక ఫాలోవర్ని గెలుచుకోవాలంటే ఏం చేయాలి, మన ఐడియాస్ ఉన్నాయా? అంటే ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు నా పేజ్ ఎందుకు ఫాలో అవుతున్నారు అంటే మీరు చేసే రీల్స్ కానీ మీరు అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో తనలో నాకు నచ్చింది, లైక్ మీరు 30K లైఫ్ నుంచి గోటుగా మార్చాలని మీరు లైక్ రీల్ లో పెట్టారు. సో తనలో ఇంట్రెస్టింగ్ ఉంది, సో ఎట్లా మారవచ్చు. సో మీరు తన కోసం నన్ను మీట్ అయ్యారు, లైక్ ఎట్లా టిప్స్ ఇవ్వండి అది ఇది అని. సో తనకి సింపుల్ స్ట్రాటజీ నేను చెప్పాలనుకుంటున్నాను. వండర్ఫుల్. సో అది ఓవరాల్ కాన్సెప్ట్ అండ్ దట్స్ ఆల్.